ఏడాదిన్నర గ్యాప్ తర్వాత ది రాజా సాబ్ మూవీతో థియేటర్స్లోకి వస్తున్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటించాడు. ది రాజా సాబ్ మూవీ జనవరి 9న థియేటర్స్లోకి వచ్చింది. ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ మూవీకి టికెట్ ధరల్లో భారీ హైక్ దక్కింది. ప్రీమియర్స్కి పర్మిషన్లొచ్చాయి. రాజాసాబ్ మూవీ సెన్సార్ లాంఛనాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ టీం ఇందులోని కొన్ని హర్రర్ సీన్స్ కారణంగా యూబైఏ 16+ సర్టిఫికేట్ జారీ చేసింది. 16 ఏళ్లు దాటిన వారికి మాత్రమే థియేటర్స్లోకి అనుమతి ఉంటుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో థియేటర్స్లో విడుదలైంది ది రాజాసాబ్ మూవీ. ది రాజాసాబ్ మూవీ నిడివి 189 నిమిషాలు. అంటే 3 గంటల 9 నిమిషాల పాటు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు ప్రభాస్. చాలా ఏళ్లుగా ప్రభాస్లో చూడని ఎంటర్టైన్మెంట్, కామెడీ, రొమాంటిక్ యాంగిల్స్ని ది రాజాసాబ్ మూవీ ద్వారా పాన్ ఇండియా ఆడియన్స్కి చూపించాడు మారుతి. సెన్సార్ సభ్యుల నుంచి ది రాజాసాబ్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఉరుకులు పరుగులు పెడుతూ నవ్విస్తూ భయపెడుతుందని, సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్, హర్రర్ సీన్స్ మూవీకి హైలైట్గా నిలిచాయి. మూవీలో ప్రభాస్ బామ్మగా నటించిన జరీనా వాహెబ్ క్యారెక్టర్ కథకి చాలా కీలకంగా ఉంటుంది. సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయితే ది రాజాసాబ్ బాక్సాఫీసును దున్నేయడం ఖాయమని చెబుతున్నారు. ది రాజాసాబ్ మూవీ ద్వారా మాళవిక మోహనన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ చేసే రొమాన్స్ని యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సంజయ్ దత్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. విఎఫ్ఎక్స్ అబ్బురుపరుస్తుందని టాక్ వినపడుతోంది.